అందరికీ వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు ఒక మూవీని ఒక డైరెక్టర్ తీస్తున్నాడు అంటే ఆ మూవీ రిజల్ట్ కానీ ఆ మూవీ ఇంపాక్ట్ కానీ నెక్స్ట్ మూవీ పైన తప్పకుండా పడుతుంది. సో రీసెంట్గా ఒక మంచి మూవీ అని అంటే మనకి 2025లో దురంధర్ మూవీ చాలా వరకు కూడా హిట్ ఇచ్చిన మూవీ. సో అంత మంచి మూవీ పైన ఇప్పుడు కొన్ని కాంట్రవర్షియల్ థింగ్స్ అనేవి రన్ అవుతున్నాయి అనమాట. స్టార్టింగ్ రిలీజ్ చేసినప్పటి నుంచి దీని మీద చాలా కాంట్రవర్షియల్ థింగ్స్ అయితే రన్ అవుతున్నాయి. సో రీసెంట్గా ఏంటి అంటే ఇందులో మనకి రణ్వీర్ సింగ్ హీరోగా యాక్ట్ చేశాడు. ఈ మూవీని ఆదిత్య ధర్ మనకి పాకిస్తాన్ ప్రాంతంలో లారీ అనే ప్రాంతంలో ఎలా జరుగుతుండేది, ఎలా ఉంటుండే అని చెప్పేసి దాన్ని మూవీగా తీయడం జరిగింది. బట్ ఇక్కడ లారీ ప్రజలు దీన్ని తప్పుగా మిస్అండర్స్టాండ్ చేసుకొని లారీ ప్రాంతం అంటే, లారీ విలేజ్ అంటే, లారీ ప్లేస్ అంటే ఓన్లీ ఈ హత్యలు, ముఠాలు, క్రైమ్లు ఇవే ఉండవు. దెర్ ఈజ్ అనదర్ ఫేజ్ అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అండ్ అంతేకాదు దీనిపైన మనకి దురంధర్ మూవీలో ఈ ప్రాంతం పైన కంప్లీట్ నెగిటివ్గా చూపించారు అని చెప్పేసి ర్యాలీలు కూడా తీయడం స్టార్ట్ చేశారు. అండ్ ఆదిత్యధర్ ఇంటెన్షన్ అదైతే కాదు, బట్ అక్కడ ఆదిత్యధర్ దురంధర్ మూవీలో ఏదైతే పెట్టాడో అవన్నీ ట్రూ బేస్డ్ ఇన్సిడెంట్స్ అని చెప్పేసి తెలుసు అందరికీ కూడా. సో పాకిస్తాన్ ప్రజలు ఇక్కడ మిస్అండర్స్టాండ్ చేసుకొని ఈ మూవీని ఆ ప్రాంతంకి తగ్గట్టుగా తీయలేదు. అండ్ ఇక్కడ కూడా చాలా చాలా మంచి విశేషాలు ఉన్నాయి, క్రీడలు ఉన్నాయి, అవి ఇవి అని చెప్పేసి చాలా నైపుణ్యం ఉన్న ప్రజలు కూడా ఉన్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో పాకిస్తాన్లో ఇప్పుడు ఏంటి అంటే పాకిస్తాన్ డైరెక్టర్ దీనికి హర్ట్ అయ్యి రివెంజ్ ప్లాన్ చేయడం జరిగింది. సో ఆ దురంధర్ మూవీకి పోటీగా రివెంజ్గా ఒక అబు అనే ఒక డైరెక్టర్ మేరా లారీ అని చెప్పేసి ఒక మూవీ అయితే తీయడం జరిగింది. సో చాలామంది కూడా పాకిస్తాన్ వాళ్ళు కాకుండా కొంతమంది ప్రజలు ఎవరైతే దురంధర్కి ఆపోజిట్గా ఉన్నారో ఆ మూవీకి ఆపోజిట్గా ఉన్న ప్రజలు కూడా లారీ అనే ప్రాంతం మీద ఏ మూవీ అయితే రాబోతుందో డెఫినెట్గా అది గట్టి కాంపిటీషన్ ఇస్తుంది అని అనుకున్నారు. బట్ ద థింగ్ ఈజ్ అంతా రివర్స్ అయిపోయింది. సో మూవీ రిలీజ్ అయ్యాక గట్టి దెబ్బనే తగిలింది అబు అలీకి అండ్ ఆ మూవీ డైరెక్టర్లు, ఆ మూవీలో ఆ మూవీని ఎవరైతే సపోర్ట్ చేశారో ఆ మూవీ యూనిట్ అందరికీ కూడా. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువలో తక్కువ ఆ మూవీ రన్ అవ్వడం జరిగింది. ఇంకో కొన్ని సిటీస్లో కొన్ని థియేటర్స్లో 22 టికెట్స్ కంటే ఎక్కువగా పోలేదు. సో ఈ మూవీలో ఏంటి అంటే ఓన్లీ రివెంజ్ డ్రామాగా ప్లాన్ చేయకుండా ఒక క్రీడా, స్పోర్ట్స్ ఎంతూజియాస్టిక్ అలాంటి ఒక క్యారెక్టర్ స్పోర్ట్స్ డ్రామా లాంటి కైండ్ ఆఫ్ జానర్లో మూవీ తీయడం జరిగింది. సో ఆ మూవీ ఎందుకు ముందుకు ఎక్కువసేపు రన్ అవ్వలేదు అంటే ఒకటి స్క్రీన్ ప్లే, స్లో స్క్రీన్ రన్నింగ్, ఆ మూవీ అంతా కూడా ల్యాగ్ వెళ్ళడం ఇలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల ఆ మూవీ ఎక్కువగా ఆడలేదన్నమాట. సో మూవీ ఇండస్ట్రీలో నువ్వు ఏదైనా ఒక మూవీ తీయాలి అంటే డెఫినెట్గా ఒక ప్యాషన్, క్లారిటీ, ఏం రాస్తున్నావు, ఎలా డైరెక్ట్ చేస్తున్నావు, ఆ స్టోరీ టెల్లింగ్, ఆ స్క్రిప్ట్ రైటింగ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటేనే మూవీ ఇండస్ట్రీలో ఒక మూవీ తీస్తున్నాము అంటే ఇలాంటి ఎలిమెంట్స్ అనేవి, ఇలాంటి కీ ఎలిమెంట్స్ చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఇందులో ఏది మిస్ అయినా కూడా మూవీ అట్టర్ ఫ్లాప్ అవుతుంది. సో ఇదే సినారియో ఇప్పుడు ఇదే క్రైటీరియా వాళ్ళకు కూడా అప్లై అయిపోయింది. సో గ్రడ్జ్ హోల్డ్ చేస్తూ రివెంజ్ ప్లాన్ లాగా ఆ మూవీని తీశారు తప్ప ఏదో ప్యాషన్ మీద, ఇంట్రెస్ట్ మీద అయితే కాదు. సో చాలామంది కూడా ఇప్పుడు దురంధర్ మూవీ దానికి సపోర్ట్ చేయడం జరిగిందనమాట. సో అదేది కూడా రియల్ బేస్డ్ ఇన్సిడెంట్సే, ఏది కూడా ఇంటెన్షనల్గా కావాలని నెగిటివ్గా ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని కాదు. సో ముందు నుంచి అయినా పాకిస్తాన్కి భారత్ అంటే ఇప్పుడు కూడా అదొక గ్రడ్జ్ కానీ అదొక హేట్ ఉంటుంది కాబట్టి, సో బుద్ధి పోనీసుకోరు కాబట్టి మరోసారి పాకిస్తాన్ ప్రూవ్ చేసుకున్నారు. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ ఎంటర్టైన్మెంట్.